తన నానమ్మ ద్వారా కన్నా తన మేనత్త కొడుకు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి, కన్నా నారాయణ కొడుకు కదా, మహాలక్ష్మి మేనత్త కొడుకు ఎలా అయ్యాడు, నారాయణ దగ్గరికి ఎలా వచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. మాధవ జాతకంలో స్త్రీ దోషం ఉందని జ్యోతిష్కుడు చెప్పడంతో అది విని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకొని అక్కడి నుంచి పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే నారాయణ, రే అసలు మాధవ జాతకం మీకెక్కడి నుంచి వచ్చిందిరా అని అడుగుతూ ఉంటాడు నారాయణ. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, అన్నయ్య జాతకం ఉంది కదా అదే చూపించాము అని అంటూ ఉంటాడు చక్రి. రే ఇప్పుడు నిజం చెప్పండి, వాడి జాతకం నిజంగానే మీ దగ్గరుందా అని అడుగుతూ ఉంటాడు నారాయణ. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, జాతకం మొత్తం కూడా ఆయన చూసి చెప్పాడు కదా, నేను ఇంట్లో ఉన్నంతసేపు తమ్ముళ్ళ జీవితాలు బాగుపడవు, ఈ ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా రాదు, నేను ఈ ఇంట్లో ఉండడం అస్సలు కూడా సమంజసం కాదు, వెళ్ళిపోతాను అని మాధవ్ అనడంతో, రే నువ్వు ఆగరా, నిన్ను అడుగుతున్నాను కదా వీళ్ళని, రే చక్రి నువ్వు చెప్పు అని అడుగుతూ ఉంటే, అది అన్నయ్యకి ఏ జాతకురాలైనా సరే సెట్ అయిపోయి జాతకాన్ని అన్నయ్య పేరు మీద రాయమని ఒక జ్యోతిష్కి డబ్బులు ఇచ్చి మేమే రాయించాము అని చక్రి అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడు అది విని ఇక మహాలక్ష్మి మాధవ షాక్ అయిపోతూ ఉంటారు. విన్నారు కదా, వీడి జాతకం నేనెప్పుడో ఒక సిద్ధాంతి చేత పుట్టినప్పుడే 100 రూపాయలు ఇచ్చి రాయించాను, ఆ జాతకం ఇప్పుడు ఎక్కడుందో తెలీదు, అందుకని అసలు ఇది నిజమైన జాతకమా కాదా అని నాకు అనుమానం వచ్చింది. రే మాధవ విన్నావు కదా, అది నీ అసలు జాతకం కాదు, నీ అసలు జాతకం ఎక్కడో పాత ట్రంకు పెట్లో ఉంటుంది, అది చూద్దాము అని అంటూ ఉంటాడు నారాయణ. అప్పుడే ఇక కేశవ చక్రిని తిడుతుంది మహాలక్ష్మి, మీకు అసలు బుద్ధుందా, ఎవరైనా ఇలా ఏ అమ్మాయికైనా సరిపడే జాతకాన్ని సరిచూసి ఫేక్ జాతకం రాయిస్తారా, మీరు ఎంత పెద్ద పని చేశారు, మీరు చేసిన మోసానికి ఈరోజు మన పెళ్ళి ఆగిపోయింది అని అంటూ ఉంటే, వదిలేసేయండి మహాలక్ష్మి గారు, చూడండి వాళ్ళు జాతకాలతోనే జీవితం గడిపేలా ఉన్నారు, అలాంటి వాళ్ళకి అన్నయ్య సెట్ కాడు, ఇప్పుడు అన్నయ్య జాతకుల్లో కూడా చిన్న దోషం ఉన్నా సరే ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు, పెళ్ళైన తర్వాత మళ్ళీ జాతకుల్లో దోషం ఉందంటే వాళ్ళ అమ్మాయిని కూడా పుట్టింటికి తీసుకువెళ్ళిపోయేలా ఉన్నారు, అలాంటి వాళ్ళతో సంబంధం చెడిపోవడం కన్నా ఇంకా నాకు ఒక సంబంధం కుదరటమే మంచిది కాదనిపించింది అని అంటూ ఉంటాడు చక్రి. ముందు పెద్ది జాతకం ఎక్కడుందో చూద్దాం, పెద్ది ఇప్పుడైనా మనసు తృప్తిపరచుకోండి, చూశారు కదా అది మీ ఫేక్ జాతకం అని అంటూ ఉంటే, అవునమ్మా ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడింది, ఇంకెప్పుడు కూడా మమ్మల్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఎప్పుడు కూడా అనకండి పెద్ది, మిమ్మల్ని ఈ ఇంట్లో చూస్తూ ఉండిపోతాం తప్ప అసలు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంట్లో ఎవ్వరం కూడా ఉండలేము, ఈ ఇల్లు ఇలా ఉందంటే అసలు కారణం మీరే, ఈ ఇంటికి ఆడదిక్కుగా మీరే అన్నీ కూడా చేశారు, అలాంటి మీరు ఏదో జాతకంలో దోషం ఉందని ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత ఇంకా మహాలక్ష్మి వల్ల నానమ్మ అయితే అమెరికా నుంచి వస్తుంది. అప్పుడు ఇక మహాలక్ష్మి గురించి ప్రతాప్ మొత్తం కూడా వాళ్ళ అమ్మకి చెప్పేస్తాడు. అలా చెప్పేయడంతో, నీకు అసలు బుద్ధుందరా, అయినా ఆ భూషణ్ లాంటి వెధవకి నా మనవరాల్నిచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకున్నావో, ఆస్తి తక్కువ ఆస్తి లేదా, అంతస్తు లేదా, లేకపోతే నా మనవరాలకి అందం చందం లేదా, దానికి ఏమన్నా కాలు వంకరా చెయ్యి వంకరా, అలాంటి దాన్ని నువ్వు తీసుకువెళ్ళి ఆ నీచుడి చేతిలో పెట్టాలనుకున్నావు, ఇక పెళ్ళి అవనట్టు దీనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నావు, అందుకే అది అంతలా నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు అది ఎక్కడుంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, వద్దమ్మా అందరినీ కాదనుకొని వెళ్ళిపోయింది, ఇక తనకి మనకి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు ప్రతాప్. అలా అనేసరికి, నువ్వు వదిలేసుకున్నావేమోరా, నేను వదులుకోలేను అని వాళ్ళ నానమ్మ మహాలక్ష్మిని వెతుక్కుంటూ అయితే వస్తుంది. ఇక ఇంటి ముందుకొచ్చి కారు ఆగేసరికి అప్పుడు ఇక చక్రి, ఎవరబ్బా కారులో దిగారు, ఈ కారు మహాలక్ష్మి వాళ్ళ నాన్న కారులా ఉంది, కొంపతీసి వాళ్ళు మళ్ళీ మహాలక్ష్మిని తీసుకువెళ్ళిపోవడానికి రాలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు చక్రి.
అప్పుడే అన్నయ్య, మహాలక్ష్మి గారు అని పిలుస్తూ ఉంటే అందరూ బయటికి వస్తారు. ఇక కారుని చూసి ఇది మా నాన్న కారే, అంటే మా నాన్న మళ్ళీ వచ్చాడనమాట అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఈసారి మాత్రం ఆయన్ని అస్సలు కూడా క్షమించి మాట్లాడే పనే లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంతలో కారులో నుంచి వాళ్ళ నానమ్మ అయితే దిగుతుంది. ఇక వాళ్ళ నానమ్మని చూసిన మహాలక్ష్మి పరుగు పరుగున వెళ్ళి నాని అంటూ ఇక హగ్ చేసుకుంటుంది. అప్పుడే ఎలా ఉన్నావు మహా అని అడుగుతూ ఉంటే నేను చాలా బాగున్నాను నానమ్మ, లోపలికి రా నువ్వు, అసలు ఎప్పుడొచ్చావో అమెరికా నుంచి అని అడుగుతూ ఉంటే అప్పుడే నిన్నే వచ్చానమ్మా, వచ్చిన తర్వాత మీ నాన్న నీ విషయంలో చేసిన తప్పులన్నీ కూడా తెలుసుకున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని అవును నానమ్మ, నాన్న నాకు ఇష్టం లేకుండా ఇలా చేస్తారని నేను కూడా అనుకోలేదు, అందుకని నేను కూడా ఇలాగా స్వతంత్రంగా బ్రతకాలని ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. పెద్ది, మా నానమ్మ, నానమ్మ ఈయన పేరు పెద్ది అని అంటూ పరిచయం చేస్తూ ఉంటే పెద్ది అంటే చక్రి వాళ్ళ అన్నయ్య గారు అని అంటూ ఉంటారు. ఇంటికి నీ మెడలో తాళి కట్టిన మహానుభావుడు ఎవరు అని అడుగుతూ ఉంటే ఇదిగో ఇతనే చక్రి పేరు అని చెప్తుంది. చక్రిని చూపించి నా మనవరాల్ని మా ఇంటికి దూరం చేస్తావా నువ్వు అని అంటూ ఉంటే అయ్యో అది కాదండి అని అంటూ ఉంటాడు చక్రి. ఏదో సరదాగా అన్నానులేయ్యా, ఆ దేవుడు రాసిన రాతని ఎవరూ తప్పించలేరు కదా అని చెప్తూ ఉంటుంది ఆమె. ఏంటి ఇక్కడే నించోబెడతారా లేకపోతే నన్ను లోపలికి ఏమన్నా తీసుకువెళ్తారా అని అడుగుతూ ఉంటే అయ్యో లోపలికి రండి అని లోపలికైతే తీసుకువెళ్తారు. అప్పుడు ఇక కేశవ అలాగే కన్నా మాధవ జాతకం ట్రంక్ పెట్లో ఇంచి వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా కేశవ కన్నాని కూడా పరిచయం చేస్తుంది వాళ్ళ నానమ్మకి. ఇక కన్నాని చూసి ఇక ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూస్తుంటే ఏదో దగ్గర వాడిని చూసినట్టుంది బాబు అని అంటూ ఉంటుంది కన్నాని పట్టుకొని. ఇంతలో ఇక కన్నా చేతిలో నుంచి ఫోటోలన్నీ కింద పడిపోతాయి. అప్పుడు ఇక ఫోటోని చూస్తుంది కన్నా చిన్నప్పుడు ఫోటోని. కన్నా చిన్నప్పుడు ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అని అంటూ ఉంటే ఆ ఫోటో కన్నాదే నానమ్మ, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కన్నా వాళ్ళమ్మ అని చెప్తూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చిన వాళ్ళ నానమ్మని చూసి ఏంటి నానమ్మ అలా బయటకు వచ్చేసావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నువ్వు చెప్తున్నా ఆ కన్నా ఎవరో కాదమ్మా, చనిపోయిన నీ మేనత్త కొడుకు అని అనగానే ఒక్కసారి మహాలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నానమ్మ అని అడుగుతూ ఉంటే అవునమ్మా, పెళ్లికి ముందే ఒక అతన్ని ప్రేమించి మీ అత్తయ్య మోసపోయింది, అతని వల్ల కడుపు తెచ్చుకుంది, 10 మందికి విషయం తెలిస్తే పరువు పోతుందని మీ అమ్మని అలాగే మీ అత్తయ్యని మేము రాజస్థాన్లో పెట్టాము. రాజస్థాన్లో పెట్టి అక్కడ ఏదో వర్క్ ఉందని చెప్పి చుట్టాలకి బంధువులకి ఉద్యోగం అని ఏదో వంక పెట్టి అక్కడ ఉంచాము. మీ మేనత్తకి డెలివరీ అయిన తర్వాత అప్పుడు పుట్టిన బిడ్డని అక్కడే పనిచేస్తున్న ఒక ఆవిడకి ఇచ్చాను. ఆ ఫోటోలో ఉన్న ఆమెని ఆ బిడ్డని అసలు రాజస్థాన్లోనే లేకుండా దూరంగా తీసుకువెళ్ళిపోమని డబ్బులు కూడా ఇచ్చాము. తను తీసుకువెళ్ళిపోయింది. ఆ తర్వాత మీ మేనత్తకి అయితే ఈ విషయం తెలీదు. ఇంకొక అతన్ని పెళ్లి చేసుకున్నా మీ అత్తకి క్యాన్సర్ రావడంతో తను చనిపోయింది. తర్వాత నేను ఎంక్వైరీ చేయించాను. మీ అత్త ప్రతిరూపం రెండో పెళ్లి చేసినప్పుడు అతనికి పిల్లలు కలగలేదు. మీ అత్త రూపం ఉంటుంది కదా అని వాడినైనా తీసుకొచ్చి పెంచుకుందామని అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. ఇన్నేళ్లకి ఇక్కడ చూశాను అని అంటూ ఉంటుంది. అది విని నారాయణ అంటే ఆ బిడ్డకి తల్లి ఆవిడ కదా అని అడుగుతూ ఉంటాడు నారాయణ. అసలు మీకెక్కడ ఆవిడ కనిపించింది, మీరు ఆవిడని పెళ్లి చేసుకోలేదా అని అంటూ ఉంటే లేదమ్మా, నేను ఆమెని పెళ్లి చేసుకోలేదు. రోడ్డు మీద రౌడీలు తరుముతూ ఉంటే ఆవిడ్ని లారీ ఎక్కించుకొని తీసుకొచ్చిన తర్వాత అందరూ భార్య చనిపోయింది కదా, రెండో పెళ్లి చేసుకొచ్చాడు అంటూ మాట్లాడారు. తర్వాత ఆమె వీడిని ఇక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు, వెళ్ళిపోయింది అంటూ నారాయణ కూడా నిజం చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి
కన్నా మహాలక్ష్మి మేనత్త కొడుకు అని నిజాన్నైతే బయట పెట్టబోతుంది. మహాలక్ష్మి నానమ్మ మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.